ఇప్పుడే అందిన వార్త. రోడ్డుపై అఘోరీ వీరంగం, తాళ్లతో కట్టేసిన పోలీసులు. అయితే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్చల్ ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. మంగళగిరి బైపాస్ రోడ్డు మీద అఘోరీ హల్చల్ చేసింది. తాను కారు సర్వీసింగ్కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసులు వారితో అఘోరీ దురుసుగా వ్యవహరించింది. ఇక అక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరరావుపై దాడి కూడా చేసింది అఘోరీ. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అఘోరిని బంధించారు పోలీసులు. అఘోరా ఈ పేరు విన్నా, వాళ్ళను చూసినా కొంతమందికి ఒళ్ళు జలధరిస్తుంది. అఘోరాల గురించి తెలిసిన వాళ్ళకు మాత్రం భక్తి కలుగుతుంది. అఘోరాగా మారాలనుకోవడం ఆసామాసీ వ్యవహారం కాదు. చూడ్డానికి అలా కనిపించిన ప్రతి అఘోరా ఓ సాధకుడు. హిమాలయాల లాంటి ప్రాంతాల్లో కఠోర తపస్సు చేస్తారు. పబ్లిక్లో వాళ్ళు ప్రధానంగా కనిపించేది కుంభమేళాలో మాత్రమే. ఒంటి నిండా విభూది, జడలు కట్టుకుపోయిన జుట్టు. అయితే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. మార్గాలు వేరైనా శివారాధన, కాళీమాత ప్రసన్నమే ఇద్దరి లక్ష్యం. వీళ్ళలో మహిళలుంటే అఘోరీలంటారు. పేరులో చిన్న తేడా మాత్రమే, సాధనలో ఎవరికి వారే సాటి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ పచారులు హాట్ టాపిక్గా మారింది. చూడ్డానికి మనలోని వాళ్ళే కానీ మనలాగా ఉండరు. భయం, భక్తి రెండింటికి మించిన శక్తి. నిప్పు కణికల్లాంటి ఆ కళ్ళలో కదలాడుతుంటుంది. కానీ ఈ అఘోరీ మాత్రం టోటల్ డిఫరెంట్. జనంలో కలుస్తుంది, ఖరీదైన కార్లలో తిరుగుతుంది, గొప్పలకు కూడా పోతుంది. నేనే వేరే లెవెల్ అంటూ లెక్చర్లు ఇస్తుంది. అఘోరీ అంటే కూడా ఇలా ఉంటారా అన్న అనుమానాలు కూడా కలగజేస్తుంది. అయితే మహబూబ్నగర్లో అఘోరీ హల్చల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత సెక్యూరిటీ ఇచ్చి బార్డర్ దాటించేశారు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరీ అక్కడ కూడా సేమ్ రచ్చ చేస్తుంది.